ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు కానీ మీకు చికాకులు కానీ అప్పట్లో ఏమైనా ఎదురయ్యాయా? ఇది చాలా తీవ్రంగా ఈ కూడా అటు నుంచి నాకేం లేదు కానీ అటు నుంచి నేను విడాకులు అడగగానే, ఎందుకంటే మేము సపరేట్ అయ్యి అప్పుడు నేను మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నేను ఇక్కడ ఇల్లు తీసుకుని నర్సరావుపేటలో రోజు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. అందువల్ల మేము ఎట్లాగో దూరంగానే ఉన్నాం కనుక నేను అప్లై చేశాను. అది ఇబ్బంది లేదు నాకు అటువైపు నుంచి. కాకపోతే తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అతను ఒక ఆయుధంగా వాడుకొని మా మీద అటాక్ చేయించడానికి ప్రయత్నం ఎన్టీఆర్ గారు పొలిటికల్గా వాళ్ళు తీసుకున్నారు. ఫెయిల్ అయ్యారు అనుకోండి, అది వేరే. ఇక్కడ మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి జరిగింది. మాది చంద్రబాబు నుంచి జరిగిందో కుటుంబం నుంచి జరిగిందో నాకు తెలియదు కానీ బట్ నన్ను కిడ్నాప్ చేయటము, తర్వాత అసలు చంపేస్తామని బెదిరించటము ఎన్నో జరిగినాయి. ఏమీ భయపడలా. నేను ఒక్కటే చెప్పాను, నేను దైవాన్ని నమ్ముకున్నట్టు ఆయన్ని నమ్ముకున్నాను.